Waymaker, miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. విమోచన కార్యార్థులుగా ఉండుటకు పిలుపు అనగా విముక్తి పొందుట కొరకైన పిలుపు. విముక్తి పొందుట కొరకైన పిలుపు. చదవబడిన లేఖన భాగం మనం గమనించినట్టయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు కూడా. అక్కడ నుండి అంటే ఈ భాగంలో భక్తికి కొరత లేదు. చదవబడిన లేఖన భాగంలో యెషయా గ్రంథం 1వ అధ్యాయము ఈ 11వ వచనం అంటే మొదటి వచనం నుండి 11, 15 వచనం వరకు కూడా భక్తికి కొదువు లేదు, కానీ నీతికైతే అక్కడ స్థానం లేదు. దేవుడు కోరుకున్నది నీతి న్యాయములు. చదవబడిన లేఖన భాగం మనం గమనించినట్టయితే 12వ వచనములో, నా సన్నిధిని కనబడవల్లని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడు, నీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహాయం పుట్టించు. పానార్పణము దానికను దేవుడి అమావాస్యలు విశ్రాంతి దినములు సమకూడుట ప్రకటనలు జరుగుతున్నవి. సమాజ కూటము ప్రకటనలు జరుగుతున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సాహ సమాజమును నేను ఓర్చదాలను. మీ అమావాస్య ఉత్సవములను నియమిక కాలము నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని విడుదల, ఇక్కడ మనం గమనించినట్టయితే మన జీవితాలను ఇక్కడ యూదా జనాంగంతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు ప్రత్యేకపరిచాడు, తన ప్రజలుగా అంగీకరించాడు. కానీ రాను రాను వారి జీవితంలో పాపానికి చోటు అధికమైపోయింది. భక్తిగా దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నారు, అర్పణలు చేస్తూ ఉంటున్నారు, కానుకలు చేస్తూ ఉంటున్నారు, నైవేద్యాలు చేస్తూ ఉంటున్నారు, బలులు అర్పిస్తూ ఉంటున్నారు, అమావాస్య పండుగలు, నియమక కాలములు, అన్ని రకరకాలుగా దేవుని సన్నిధికి తీసుకొస్తున్నారు. కానీ చేసే క్రియల్లో నీతి లేని జీవితము జీవిస్తూ ఉంటున్నారు. భక్తితో కనబడుతున్నాం అనుకుంటున్నా, భక్తితో దేవుని ఆరాధిస్తున్నాం అనుకుంటున్నా, హృదయంలో మాత్రం నీతి లేని జీవన విధానముగా మనం కొనసాగుతూ వస్తుంటున్నాం. ఎంత చక్కగా వివరిస్తూ ఉంటున్నాడు ఇక్కడ. ఇలా వారి యొక్క సార్వత్రికమైన దుష్టత్వము తొలగించుటకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. అంటే సమాజం మొత్తము కూడా సార్వత్రికంగా, ఇక్కడ మనం గమనించినట్టు ప్రపంచ దేశాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సార్వత్రికము, దేవుని నమ్మి ఆయన మార్గంలో నడుస్తూ ఆయన యొక్క సన్నిధానంలో ఎన్ని ఉత్సాహాలు చేస్తూ ఉంటున్నారు, ఎన్ని పండుగలు చేస్తూ ఉంటున్నారు, ఎన్ని ఆరాధనలు చేస్తూ ఉంటున్నారు. ప్రజలందరికీ కూడా, చుట్టూ ఉన్న అన్ని జనులందరికీ కూడా మనము భక్తి, ఎంత భక్తితో ఉన్నారు అనేది పై రూపంగా మనం చూపిస్తూ ఉంటున్నాం. దేవుడు కోరుకునేది నీ అంతరంగం అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. నీ హృదయము పరిశుద్ధంగా ఉన్నదా? నీ హృదయము పవిత్రపరచబడి ఉన్నదా?
నీ హృదయంలో పాపములకు చోటు లేకుండా ఉన్నదా? నీ హృదయము దేవునికి అంకితమై ఉన్నదా? నీ హృదయము దేవుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ ఉన్నదా? ఈ సమయంలో దేవుడు మన హెచ్చరిక చేస్తున్నాడు. యూదా జనాంగాన్ని ఏ రీతిగా హెచ్చరిక చేస్తూ వచ్చిస్తున్నాడో ఈ దినమున నీవు మనం అందరం కూడా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ఏ రీతిగా దేవుడిని ఆరాధిస్తున్నావు? ఏ రీతిగా దేవుడిని మహిమపరుస్తున్నావు? ఏ రీతిగా దేవుడికి రావాల్సిన ఘనతను వారికి ఇస్తూ ఉంటున్నావు? ఆ ఘనత పొందే విషయంలో దేవుణ్ణి తీసివేసి నీవు అక్కడ నిలుపుకుంటున్నావా? ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గద్దింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ గద్దింపు ద్వారా నిన్ను నీవు సరి చేసుకోవడానికి దేవుడు ఇస్తున్నాడు అవకాశం. గద్దింపు లేని జీవితము వంకర వింకరగా పోతూ ఉంటది. సరైన మార్గంలో నడిపించలేకపోతూ ఉంటాం, నడవలేకపోతూ ఉంటాం, దేవునికి ఆయాసకరంగా మనం జీవిస్తూ ఉంటాం. అందుకోసమే దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో ఉన్నప్పుడు 72-70 మంది అక్కడికి వచ్చినప్పుడు వాడు భక్తితో వచ్చి ఉంటున్నారు. ప్రజలు నిస్తున్న సమయంలో తన చుట్టూ ఉన్న అన్ని కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటున్నారు. ఈనాడు మనం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం, దేవుణ్ణి ఏ రీతిగా మనం ఆరాధిస్తుంటున్నాం, ఎన్ని రకాలుగా దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నాం. ఈ లోక మర్యాదలు, ఈ లోక సంబంధమైన వాటిని కూడా దేవుని మందిరంలో తీసుకొస్తూ ఉంటున్నాం. బయట ఉన్న వాటిని కూడా లోపలికి తీసుకొస్తున్నాం. ఎంత ఘోరమైన పరిస్థితి! వ్యాపారముతో కూడిన ఆరాధన, నీ నియమక పండుగలు, నీ అమావాస్య దినములు, నీ విసిగిపోయాడు. నన్ను ఆరాధించలేదు, నన్ను ప్రక్కగా నెట్టేసి వేరే దానిని ఆరాధిస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో చూడండి, ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనములో ఒక మాట మనం చూసుకుంటున్నాం. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు ధూపం వేయించు మీరు ఎరగని దేవతలను అనుసరించుచున్నారే, ఆయనను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల పొంది ఉన్నామని మీరు చెప్పుదురు. మీ ఏ క్రియలన్నీ జరిగించడానికేనా మీరు విడుదల పొందితిరి? ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. దేవుని పోలికలో నిన్ను దేవుడు నిర్మించి ఉంటున్నాడు. దేవుని స్వరూపంలో దేవుడు నిన్ను నిర్మించి ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో పరిశుద్ధత ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసమనే ప్రసంగి అంటున్న 5వ అధ్యాయంలో, నీవు దేవుని మందిరముకు వచ్చినప్పుడు నీ ప్రవర్తనను సరిచూసుకో జాగ్రత్తగా. ఏ రీతిగా దేవుని మందిరములకు వస్తున్నావు, ఆయన సన్నిధికి ఏ రీతిగా వస్తూ ఉన్నావు, ఆయన సన్నిధానంలో నీ ఆత్మ, నీ హృదయము కుమ్మరించుటకు నీవు దేవుని సన్నిధికి వస్తున్నావా? ఏదో పై పెదవులతో దేవుని ఆరాధించడానికి నీవు వస్తున్నావా? హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఈ మందిరము పేరు పెట్టబడింది. ఈ మందిరంలోనికి ఆయనను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి నువ్వు ఏ రీతిగా వస్తున్నావు, ఎలా వస్తున్నావు?
ముగింపు జీవితము కలిగి దేవుని మందిరానికి వస్తున్నావా? యూదా జనంగానే అదే చెప్తూ ఉంటున్నాడు. అన్నిటిని కూడా త్రోసివేసిన దేవుడు, వారు చేసే క్రియలన్నీ హేయమైనవి, దేవుడికి ఇష్టమైనవి కానే కాదు. దేవుడు అంగీకరించలేడు. ఎందుకంటే చుట్టూ ఉన్న అన్య కార్యక్రమాలన్నీ కూడా దేవుని మందిరంలో తీసుకొచ్చి ఉంటున్నారు. మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేస్తున్న ఆరాధనలు, మనం చేస్తున్న పండుగలు, మనం చేస్తున్న ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏ రీతిగా ఉంటున్నాయి? అవి దేవునికి ఇష్టంగా ఉన్నాయా? దేవుడు ఇష్టపడుతున్నాడా? దేవుడు అంగీకరిస్తున్నాడా? నువ్వు చేసే ప్రతి పండుగైనా, దేవునికి చేసే ప్రతి ఆరాధన అయినా నువ్వు మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తూ ఉంటున్నావా? ఏదో ఆదివారం రావాలి కదా అని దేవుని మందిరానికి వస్తున్నావా? మందిరానికి రాకపోతే నువ్వు ఎందుకు రాలేదా మరి ఎవరైనా ఫోన్ చేస్తారేమో. దేవుని మందిరంలో కనపడకపోతే ఇవాళ ఎందుకు రాలేదా మరి అడుగుతారేమో అని వస్తున్నావా? అందుకోసమనే యూదా జనంగానే దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. నిన్ను నీవు సరి చేసుకో. వేషధారణతో కూడిన భక్తి నాకు అవసరం లేదు అంటున్నాడు దేవుడు. వేషం వేసుకొని లోపల నీతి లేని భక్తి నాకు అవసరం లేదంటున్నాడు. ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డగా జ్ఞాపకం చేసుకున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16 నుంచి 21 వచ్చిన వరకు మనం గమనించినట్టయితే మారు మనసు పొందమంటున్నాడు. సాధారణ లేఖన భాగాలు మనం చూసినట్టయితే మారు మనసు పొందమంటున్నాడు. చూడండి, 15వ వచనం, మీరు మీ చేతులు సాల్చినప్పుడు మిమ్మును చూడలేక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. చూడండి, మన చేతులు ఏ రీతిగా ఉన్నాయో ఇక్కడ వర్ణిస్తూ ఉంటున్నాడు. మనం చేసే ప్రార్థనను విననున్నాడు. వేషధారణతో కూడిన మన భక్తి జీవితం అంటున్నాడు. యూదా ప్రజలను ఎంతగా హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. వారు విస్తరించి అన్య దేవతలను ఆరాధిస్తూ ఉంటున్నారు. అందుకోసం దేవుడు వారిని శత్రువులకు అప్పచెప్తూ వస్తూ ఉంటాడు. సరి చేయడానికి శత్రువులకు అప్పచెప్తూ ఉంటాడు. వారిని గద్దిస్తూ ఉంటున్నాడు. కొన్ని సమయంలో వారిని నశింపజేస్తూ వస్తూ ఉంటున్నాడు. కానీ దేవుడు తన ప్రేమను వెల్లడి చేస్తూ శేషాన్ని వదిలిస్తూ ఉంటున్నాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ తాత ముత్తాతలు, నీ పితరులు ఎటువంటి భక్తి కలిగి ఉన్నావు? నీ పితరులు ఎటువంటి భక్తి కలిగి ఉన్నారు? ఈనాడు నువ్వు ఎటువంటి భక్తి కలిగి ఉన్నావు? మన పితరులు భయముతో కూడిన భక్తిలో జీవిస్తూ వచ్చి ఉంటున్నారు. ఈనాడు భయం లేని భక్తితో జీవిస్తూ ఉన్నారు. దేవుడు అంటే భయం లేదు మనకి. దేవుడు అంటే భయం లేదు మనకి. పాపం చేస్తే దేవుడు దండిస్తాడని ఆలోచన మనకు లేదు. సాధారణ క్రియలు చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకున్నాడే తప్ప ఏమి చేయడని మనము భయం లేని భక్తితో జీవిస్తూ వస్తున్నాం. భయం లేని భక్తి దేవునికి అవసరం లేదు. భయం లేని భక్తి దేవునికి అవసరం లేదంటున్నాడు దేవుడు. ప్రియ దేవుని సంగమం, అందుకోసమే 16వ వచనంలో చెప్తూ ఉంటున్నాడు. 16వ వచనం చదవండి దయచేసి. మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకొని మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఎంత చక్కగా చెప్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమం, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు
మనందరి కొరకు ఆయన కల్వరి శిలువలో కాచిన రక్తం సిద్ధంగా ఉంది. కల్వరి శిలువలో కాచిన ఆ పవిత్రమైన రక్తము, ఆ పరిశుద్ధమైన రక్తము నీ కొరకు సిద్ధం చేయబడి ఉన్నది. నీ హృదయంలో ఉన్న పాపము, నీ శరీరం కట్టిన మాలిన్యము, దుష్ట క్రియలు కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, పవిత్రపరచుకొనుడి, కీడు చేయక మానుడి, మేలు చేయము. ప్రియమైన దేవుని సంగమా, మనం ఇతరుల కొరకు ఎటువంటి ఆలోచన కలిగి ఎటువంటి మాటలు మాట్లాడుకుంటున్నాం. అందుకోసం ఇక్కడ చెప్తున్నాడు, నీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. దుష్క్రియలు మనం చేసే ఆలోచన, హృదయ ఆలోచనను బట్టి మనం క్రియలు జరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తి గురించి ఎటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నాము, ఏమి కీడు చేయాలి, ఏమి పితులు చెప్పాలి, వారి విషయంలో వీరి విషయంలో ఎటువంటి తగాదులు చేయాలి, ఎన్ని రకాలుగా దీంట్లో మాట్లాడుకుంటున్నారు. 1వ అధ్యాయం 1వ వచనం దాదాపుగా 16వ వచనం వరకు కూడా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, నిత్యము తిరుగు పాపిష్టి జనమా, 4వ వచనంలో దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెంపు చేయ పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని దూషిస్తున్నారు, ఆయన నుంచి తొలగిపోయి ఉన్నారు, నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు. మీరు ఎలా ఇంకా కొట్టబడదురు? ప్రతి వాడు నేటి వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వారి గుండె బలహీనమైనది, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. తండ్రి దేవుడు తెలియజేస్తున్నాడు, తాను ఏర్పాటు చేసుకున్న ప్రజల విషయంలో, ఈ లోకంలో ప్రత్యేకపరచబడిన క్రైస్తవులు, క్రీస్తును వెంబడించే వారి విషయంలో దేవుడు మాట్లాడుతున్న విధానం జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ నువ్వు తప్పిపోతున్నావు, నీ ఆలోచన, నీ చూపు, నీ వినికిడి, నీ మాట, నీ క్రియలు, నీ నడత, సమస్తము నీ ప్రవర్తన అంతటి విషయంలో ఎక్కడ పడిపోతున్నావు? దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు, నిన్ను నీవు కడుక్కో. నువ్వు కడుక్కోవడానికి నా రక్తం సిద్ధంగా ఉన్నది, నా పరిశుద్ధమైన రక్తం సిద్ధంగా ఉన్నది. నువ్వు కడుక్కోవడానికి నేను సిద్ధం చేసి ఉన్నాను. ఆ కల్వరి శిలువలో నీ పాపాలన్నిటిని నేను కడిగి వేశాను. పరిశుద్ధపరుచుకుంటావా? తిరిగి రా అని పిలుస్తూ ఉన్నాడు. విమోచన కొరకు నేను పిలుస్తూ ఉంటున్నాడు. విముక్తి పొందుడు కొరకు నేను పిలుస్తూ ఉంటున్నాడు. పాప బంధకం నుండి విముక్తి పొందుడు కొరకు దేవుడు నేను పిలుస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లగా జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకోసం దావీదు అంటున్నాడు, 9వ దావీదు కీర్తన మాట్లాడుకుంటున్నాడు, దావీదు నీతిని జరిగించడం వల్ల దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు, దేవుని గణపరుస్తూ వస్తూ ఉంటున్నాడు. దినవృత్తాంతము 2వ గ్రంథము 5వ అధ్యాయము, దినవృత్తాంతము 2వ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము, దినవృత్తాంతము 2వ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము. వారితో కూడా బూరలు ఊదు, యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారులు, పాటలు ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతో, తాళములతో, వాద్యములతో కలిసి స్వరమెత్తి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉన్నది, స్తోత్రము చేయుచు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లగా, దేవుని స్తోత్రము చెల్లించడంలో నీవు ఉన్నావా? ఆరాధన 7 గంటలకు
మనం ఇంటి గంటలకు వస్తున్నాం. ఆటలు అయిపోతున్నాయి, ఆరాధనలు అయిపోతున్నాయి. ఎక్కడ నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావు? ఎక్కడ పూర్ణతోనూ వాద్యములతోనూ తాళములతోనూ ఏ స్వరముతో దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుని మహిమపరచుటకు నువ్వు ఇలా సిద్ధపడి దేవుని సన్నిధికి వస్తున్నావు. హెచ్చరిక చేస్తున్నాడు. అందుకోసమే అంటున్నాడు, దూరమైన యూదా జనాంగమా, ప్రత్యేకించబడిన యేసుక్రీస్తును అనుసరిస్తున్న ప్రజలారా హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. దేవుని నువ్వు ఏ రీతిగా ఆరాధిస్తున్నావు? దేవుని ఏ రీతిగా నువ్వు కనపరుస్తూ వస్తున్నావు? దేవుని ఏ రీతిగా మహిమపరుస్తూ వస్తున్నావు? ఆయనకు రావాల్సిన ఘనతను నువ్వు ఏ రీతిగా ఆపాదిస్తున్నావు? ఆయన పొందవలసిన మహిమను ఏ రీతిగా ఆయనకు ఆపాదిస్తూ ఉంటున్నావు? అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, వారి హృదయం దూరంగా ఉన్నది, వారి మనసు నాకు దూరంగా ఉన్నది, వారి తలంపులు దూరంగా ఉన్నవి. పెదవులు మాత్రమే దేవుని స్తుతిస్తున్నారు. పెదవులతో మాత్రమే నన్ను ఆరాధిస్తూ ఉంటున్నారు. దేవుని ఆరాధించు, ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుడున్నాడు. కీర్తనకారుడు ఎంత చక్కగా తెలియజేస్తూ ఉంటున్నాడు. 35వ దావీదు కీర్తన 35వ దావీదు కీర్తన 28వ వచనం. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపులు చేయను. దినమంతా కూడా దేవుని స్తుతిస్తూ వస్తున్నారు. నీతిని గూర్చి ఆయన కీర్తిని గూర్చి దినమంతా కూడా సల్లాపము చేస్తున్నాడు దావీదు రాజు. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుణ్ణి మయపరచుటకు, దేవుణ్ణి కనపరచుటకు నువ్వు ఏ గుంపులో ఉన్నావు? యూదా గుంపులో ఉన్నావా? మారు మనసు తగిన ఫలములు ఫలించే గుంపులో నీవు ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను విమోచించిన కొరకే ఆయన కలవరి సిలువలో అపరిచితమైన రక్తం నీ కొరకు నా కొరకు మనందరికీ సిద్ధము చేసి ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితమే నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన సిద్ధము చేసి ఉన్నాడు. ఇప్పుడైనా నువ్వు అంటున్నాడు. ఏబేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఏబేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఏబేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. పేజీ నెంబర్ 753. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా ఎదుటకు రండి. ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మీ చేతులు కడుక్కొని మీ దుష్టక్రియలు కనబడకుండా వాటిని తొలగించుకొని కీడు చేయడం మాని దేవుణ్ణి ఆరాధించేటట్టు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. హృదయపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. పత్రిక పాఠంలో చూస్తే యజమానులకును దాసులకును హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. నీ యజమానుడు లోబడి ఉండు, నీ దాసులను ప్రేమించు, హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. నీవు నన్ను వెంబడించాలంటే నీ అధికారులకు లోబడి జీవించు, నీ కింద పనిచేస్తున్న వారిని నువ్వు ప్రేమించు, వారికి సహాయపడే విధముగా
వారిని బెదిరించకూడదు. నీకు ఆప్షన్ పెడతాను, నీకు జీతం రాకుండా చేస్తాను అని బెదిరించకూడదు. ప్రియ దేవుని సంగం అర్థం, పైన ఆకాశమందు దేవుడు ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నిన్ను నన్ను చూస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసం నీ ప్రవర్తన అంతటిలో జాగ్రత్త పడమని దేవుడు సెలవిస్తుంటున్నాడు. బంధకములో బంధింపబడిన 18 ఏళ్ల నుండి బంధింపబడిన సాతాను యొక్క కుతంత్రముల చేత బంధింపబడిన ఆ స్త్రీని విడుదల కలిగించటకు యేసుక్రీస్తు ప్రభువు వారు స్వస్థత కలిగిస్తున్నారు. నీవు నేను ఏ బంధకముల చేత బంధింపబడి ఉన్నామో ఆయన సన్నిధికి రా. నీవు ఆయనకు అప్పచెప్పుకో. నీ క్రియలే కావచ్చు, నీ తలపులే కావచ్చు, నీ చూపులే కావచ్చు, నీ వినికిలే కావచ్చు, నీ మాటే కావచ్చు, ప్రతిదీ కూడా ఆయన సన్నిధానంలో ఒప్పుకో. దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉంటాడు, నిన్ను పవిత్రపరుస్తూ ఉంటాడు. తన బిడ్డగా తన అంగీకరిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనల్ని రక్షిస్తాడని జెఫన్యా గ్రంథం 3:17 చెప్తూ ఉంటాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు, అది మనం గుర్తెరగాలి. అది మనం గుర్తెరిగి దేవుణ్ణి ఆరాధించడానికి ఆత్మతోను సత్యముతో ప్రారంభము నుండే ఆరాధన ప్రారంభము నుండే దేవుని సన్నిధికి వచ్చినవా, నీ ప్రవర్తన బయటగా లోపల వచ్చినవా, దేవుని సన్నిధిలో మోకరించినవా, ప్రార్థన చేసినవా, పాటలు పాడుతున్నామా, దేవుని స్తుతిస్తున్నామా, గణపరుస్తున్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మనం దేవుని సన్నిధికి వస్తే ఎక్కడ ఉంటున్నాం? మనం ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు సేవకుడు లేట్ అయినా, ఆశ్రమం లేట్ అయినా మనం ఎక్కడ ఉంటున్నాం? ఏం ముచ్చట్లు పెట్టుకుంటున్నాం? మన దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? జ్ఞాపకం చేసుకో. దేవుని ఏ రీతిగా ఆరాధిస్తున్నాం? అందుకోసం అంటున్నాడు, వేషధారులారా అంటున్నాడు. వేషధారమైన భక్తి నాకు అవసరం లేదు అంటున్నాడు. కడుక్కోండి, మిమ్మల్ని మీరు కడుక్కోండి, నా రక్తం సిద్ధంగా ఉంది. నా శరీరము నా రక్తము మీ కొరకు సిద్ధం చేస్తున్నారు. ఆయన విమోచించడం కొరకే నిన్ను నన్ను మన అందరినీ పిలుస్తూ వచ్చు. ఆ పిలుపు దాని కొరకే, విడుదల పొందడం కొరకే నిన్ను నన్ను పిలుస్తూ ఉంటున్నాడు. బంధింపబడిన బంధకం నుండి విడుదల పొందడం కొరకే ఆయన నిన్ను నన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని దేవునికి ఇస్తున్నావా? భయముతో కూడిన భక్తి కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఇక నైను అంటున్నాడు, ఇప్పుడైనా అంటున్నాడు. ఉపవాసము దేవునికి సమీపముగా కన్నీళ్ళు విడుచు దుఃఖించుతూ మనోపూర్వకంగా తిరిగి దేవుని రావడానికి ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. విమోచించడానికి నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. నీకు విడుదల కలిగించడానికి నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ఏ బంధకముల చేత నువ్వు బంధింపబడి ఉంటున్నావు? దేని చేత నువ్వు దుఃఖపడుతున్నావు? దేని చేత నువ్వు అవమానపరచబడుతున్నావు? ఎటువంటి సాధన యొక్క కుతంత్రముల చేత నువ్వు బాధపడుతూ ఉంటున్నావు? వాటన్నిటి నుండి నిన్ను విడుదల కలిగించేట కొరకే యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను పిలుస్తున్న ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా, నువ్వు పిలుస్తున్నావు. నువ్వు ఎటువంటి భారం కలిగి, ఎటువంటి బరువు మోస్తూ ఉంటున్నావు? నువ్వు ఆయన వద్దకు వస్తే ఆయన నీ బరువును తేలిక చేస్తాను. మత్తయి సువార్త 11:29 వచనంలో మనం చూస్తే ఎంత చక్కగా దేవుడు చెప్తూ ఉంటున్నాడు. నీ భారము సులువు చేస్తాను,
తీర్మానం చేసుకుందామా? ఇకనైనా ఇప్పుడైనా ఇక మనం మారదామా? మనలో మారు మనసుకు తగిన ఫలములను మనం ఇతరులకు చూపిస్తామా? నీతి క్రియలతో కూడిన వస్త్రములను మనం ధరించుకుంటున్నామా? పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు అవి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘ శాంతము దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. 9 ఆత్మ ఫలములు ఫలించడానికి సిద్ధపడదామా? మారు మనసుకు తగిన ఫలాలు. ఈ ఉదయకాల స్థలంలో దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించడం, ఆయన మయపరచడం, ఆయన కొనియాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో. కాండము 6వ అధ్యాయం 5వ వచనం చెప్తున్నాడు. నీ దేవుడైన ప్రభువును, అది దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ఆరాధించుటకు ఆయన ఆహ్వానిస్తూ నేను తెలిసి ఈ ఆజ్ఞను, నీ కట్టడను నీ హృదయంలో భద్రపరుస్తాను. ఈ లోకం వైపు చూస్తే దేవుని మనం ఆరాధించలేము. ఈ లోకం వైపు చూస్తే దేవుని మనం గణపరచలేము. ఈ లోకం వైపు చూస్తే దేవునికి రావాల్సిన ఘనతను మనం ఆయన ఇవ్వలేము. ఈ లోక ఆశల చేత మనం కొట్టబడుతున్నాం. అందుకోసమే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇప్పుడైనా నిన్ను పిలుస్తున్నాడు. ఇప్పుడైనా నిన్ను పిలుస్తున్నాడు. అంగీకరిస్తామా? కళ్ళు మూసుకున్నాం. ఒక్క నిమిషం. ప్రియ దేవుని సంగమా, 2000 సంవత్సరాల క్రితమే నీ కొరకు నా కొరకు ఆయన ఆ పరిశుద్ధమైన రక్తమును నీ కొరకు దారిపోసి సిద్ధము చేసి ఇప్పుడైనను ఈ క్షణమైనను ఈ సమయమందు నువ్వు దేవుని సన్నిధి నీ హృదయాన్ని కుమారిస్తావు. దేశధారణ తీసివేసి భయముతో కూడిన భక్తితో దేవుని ఆరాధిస్తావా? ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించి నీ ఆరాధన నీతి ఉన్నదా, న్యాయం ఉన్నదా, యథార్థత ఉన్నదా నువ్వు అడుగుతుంటున్నా. నేను చేసుకో. దేవుని సంఘంలో ఆయన సంఘానంలో మోకరించి దేవా నేను ఈ బంధముల చేత బంధింపబడి ఈ యొక్క కఠిన చేత నేను బంధింపబడినాయా, ఈ యొక్క ఆశల చేత నేను బంధింపబడి నేను మందిరంకి వస్తేనే నేను భయం భక్తి కలిగి ఉంటున్నాను. ఇంటికి వెళితే అక్కడ ఉన్న పరిస్థితులకు లోబడిపోతున్నాను. అక్కడ ఉన్న వాటికన్నిటికీ నేను లోనైపోతున్నానయ్యా. భయం లేని భక్తుల్లో నేను జీవిస్తున్నానయ్యా. దేవా కరుణించవా, కృప చూపవా. ఇప్పుడు నీ సన్నిధిని వస్తున్నానయ్యా. ఉపవాసంతో నీ సన్నిధికి వస్తున్నానయ్యా. నీతో సహవాసం చేయడానికి వస్తున్నానయ్యా. కన్నీళ్ళ దుఃఖంతో మనపూర్వకంగా నీ సన్నిధికి నేను వస్తున్నానయ్యా. నన్ను అంగీకరించవా ప్రభు, నన్ను అంగీకరించవా ప్రభు. నా బంధకములన్నిటి నుండి విడుదల కలిగించవా ప్రభు. ఈ లోకం వైపు చూడకుండా ప్రభా, పరలోకం వైపు పైన వాటిని చూస్తూ తండ్రి నీ సన్నిధిలో గడిపే భాగ్యము మాకు అనుగ్రహించు ప్రభు. కృప చూపు దేవా, నీ కృప చూపున నన్ను కరుణించుమయ్యా. ఎందుకంటే నా జీవితం అంతా కూడా పాపంతో నిండి ఉన్నదయ్యా. నువ్వు అంతరంగంలో సత్యము కోరుతున్నావయ్యా. నా అంతరంగంలో జ్ఞానము తెలియజేసి శుద్ధమైన హృదయము, స్థిరమైన మనసు నాకు కలగ చేసి ప్రభు
విరిగి నలిగిన మనసుతో నిన్ను ఆరాధించుటకు నా హృదయాన్ని ప్రేరేపించి నడిపించు ప్రభువా. ఇంకెంత కాలం ప్రభువా నేను ఈ రీతిగా ఈ బతుకు చేత నేను మన్నింపబడాలయ్యా. నన్ను నీకు సమర్పించుకుంటాను ప్రభు. నన్ను నేను నీకు సమర్పించుకున్నానయ్యా. నా చేయి పట్టి నడిపించు ప్రభు. నీ ఆకలి సమీపంగా ఉన్నాయి. ఎన్నో తెలియజేస్తున్నావయ్యా. ఈ లోకాశలకు క్షణమైన ఆశలకు నేను లోబడుతున్నానయ్యా. వాటన్నిటి దయచేసి నన్ను విడిపించు ప్రభు. నీ నామం చేసుకోవాలి. భయముతో కూడిన భక్తితో నిన్ను ఆరాధించడం నా హృదయాన్ని ప్రేరేపించి నడిపించడం భయం పొందారు. నీకే ఘనత మేము ప్రభావం యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.